ఎట్టకేలకు ఏపీలో లిక్కర్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పనున్న తెలుగుదేశం ప్రభుత్వం. పక్క రాష్ట్రాల కంటే ఏపీలో మద్యం ధర చాలా తక్కువ. అది ఎంతంటే అనే విషయాలకు వెళ్తే, ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసిందనే చెప్పొచ్చండి. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మద్యం పాలసీ అమ్మకాల్లో వస్తే మందుబాబులకు రిలీఫ్ దక్కనుంది. అటు ఎన్నికల సమయంలోనూ తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు, కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి వస్తే మద్యం ధరలు బాగా తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కంటే మద్యం తక్కువ ధరలు ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అమలుతున్న లిక్కర్ పాలసీని అధ్యయనం చేసి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 1 నుండి కొత్త మద్యం విధానం అమలుకి నోచుకోనుంది. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ నెలాఖరులో ముగినుంది. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అతి త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. లిక్కర్ నూతన పాలసీపై కేబినెట్ సబ్ కమిటీకి ఇప్పటికే 2 సార్లు సమావేశమైందండి. సబ్ కమిటీలో మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, నాదెళ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్ మరియు సత్యకుమార్లు ఉన్నారు. ఈ నెల 17న మరోసారి కేబినెట్ భేటీ సబ్ కమిటీ ఆఖరి సమావేశం జరగనుంది. ఏ ప్రాంతంలో ఎన్ని మద్యం దుకాణాలు నోటిఫై చేయాలనే విషయమై చర్చిస్తారట. దరఖాస్తులు, రుసుములు, నాన్ రీఫండబుల్ ఛార్జీలు, లైసెన్స్ రుసుములు ఎలా ఉండాలి అనే విషయమై కూడా బహిర్గతం చేస్తారని చెప్తున్నారు. వివిధ అంశాలపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పరిశీలించారు. వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ నెల 18న కేబినెట్ భేటీలో కొత్త లిక్కర్ పాలసీ ప్రతిపాదనను ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి సబ్ కమిటీ నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. సొంత ఆదాయ మార్గం పెంచుకునేందుకే మద్యం విధానం రూపొందించారని ఆరోపించింది. గత ప్రభుత్వం మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని, అందుకోసమే కొత్త లిక్కర్ పాలసీ ఏర్పాటు చేస్తున్నామని కూటమి నేతలు తెలిపారు. మరి ఈ విషయమై ఏపీలో మందుబాబులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.